నమస్కారం ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. సత్తెనపల్లిలో జంగా కృష్ణమూర్తికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు. ప్రచారంలో వినూత్నంగా ముందుకెళ్తున్న దగ్గుపాటి ప్రసాద్. గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు. నరసరావుపేట టీడీపీలోకి వరద ప్రవాహంలో చేరికలు. ప్రచారంలో దగ్గుపాటి ప్రసాద్ వినూత్నంగా ముందుకెళ్తున్నారు. పీటీసీ మైదానంలో కాఫీ విత్ మార్నింగ్ వాకర్స్ నిర్వహించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ యువతతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. వారితో సమస్యలు, నగరంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజుడు నా అంతే రాజు ముందుకు ఆడే నిలబడి అందరికి ఆడే బాగుంటుంది. రా ఎన్నికి రాబు జరగదు మా అపార్ట్మెంట్ బాగా నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ టీటీసీకి రావడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళతో అందరినీ కలవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే అనేకమైనటువంటి టీటీసీ సమస్యలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. టీటీసీ గ్రౌండ్లో గత మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పీటీసీని అంతకుముందు అసలు డెవలప్మెంట్ లేకపోతే పీటీసీకి సంబంధించిన రూఫింగ్ కానీ, ఫెన్సింగ్ కానీ, లైట్స్ కానీ, ఇవన్నీ ఓపెన్ జిమ్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ₹1 కానీ పీటీసీ గ్రౌండ్కి వెచ్చించలేదు. ఇక్కడ లోపలికి వెళ్తే కనీసం మినిమం వాకింగ్ ట్రాక్ అని లేదు. ఖచ్చితంగా నేను మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పీటీసీలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. అలాగే ఈ స్టేడియం వాకర్స్ చాలామంది కనిపిస్తున్నారు. డెఫినెట్గా ఈ స్టేడియం కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి నగర శివారులో కనీసం 40-50 ఎకరాలు గవర్నమెంట్ భూమిని సేకరించి మేము ఒక అత్యాధునికమైన మంచి స్టేడియం నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దగ్గుబాటి నాయకత్వం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదల సందర్భంగా
తుక్కుగూడలోని జనజాతర సభకి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి సమరశంఖారం పూరించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నిర్వహించే భారీ బహిరంగ సభతో ఎంపీ ఎన్నికలు అధిక స్థానాలు సాధించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని దైవం పట్ల భక్తి శ్రద్ధలకు ప్రతీక పవిత్ర రంజాన్ మాసమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక మస్జిద్ మహమ్మదీయ కురీషి చిన్న మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి పంక్తిలో కూర్చుని ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం నమాజ్ ప్రార్థనలో సాంప్రదాయబద్ధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటిస్తారన్నారు. ముస్లిం కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలని, ఆర్థికంగా బలపడాలని, అందరికీ మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. అందరం సోదర భావంతో కలిసిమెలిసి ముందుకు సాగాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారుపాకలోని అంజలి హాస్పిటల్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవిఎల్ శిరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న కారణంగా ఆసుపత్రిని సీజ్ చేశారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం సరైన ధృవీకరణ పత్రాలు లేనందున సోకాజ్ నోటీసు ఇచ్చారన్నారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా హాస్పిటల్ నిర్వహించడం, బెడ్స్ వేసి వైద్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని 25వ వార్డు శాంతినగర్లో పోలదాస్ శ్రీనివాస్ ఇంటి వద్ద నుంచి ఈరోజు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందులు దుర్గేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించారు. ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందులు దుర్గేష్ గాజు గ్లాస్ గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థి అయిన దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నేను గాజు గ్లాస్ ఇస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్కి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి, మంచి నాయకురాలుగా పేర్కొన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం. అందువల్ల పార్లమెంట్కి కమలానికి, అసెంబ్లీకి గాజు గ్లాస్కి రెండింటికి ఓటేసి ఘనమైనటువంటి విజయాన్ని ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఓటేస్తా ఉన్నటువంటి మాట చెప్తున్నారు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి హంగామా, ఇంటికి తీసుకెళ్లి ఇవ్వవలసినటువంటి పెన్షన్లని కావాలని ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అందరినీ కూడా ముసలి వాళ్ళని, ముతక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆఫీసులకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇది ప్రతిపక్షాల మీద నెపాన్ని తోసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తాం. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు పంపించకుండా వాలంటీర్లు లేరు కనుక ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పడం కోసం, వాలంటీర్లు లేకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అనేటువంటి బురద అమ్మాయి తినడం కోసం వారు చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గ్రహించారు. అందువల్ల ఇవాళ పెద్ద పెట్టిన అందరూ కూడా ముందుకొచ్చి ఉమ్మడి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం, అందరం కూడా ఓట్లు వేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుగా పోటీ చేస్తున్నారు. ప్రజలందరిలోనూ కూడా ఇప్పటికే అర్థమైంది గాజు గ్లాస్కి ఓటు వేయాలనేటువంటి విషయం. ముఖ్యంగా నాయకత్వం, ఒక సరైనటువంటి నాయకత్వాన్ని నిడదవోలు నియోజకవర్గానికి ఇవ్వాలని, ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి కూడా ఒక మంచి నాయకత్వం రావాలనేటువంటి ఆలోచన వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకత్వం ఏ పని చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నో హామీలు అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు ముందు కానీ, జనరల్ ఎలక్షన్ ముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని తీర్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మేము అందరం కూడా స్పష్టంగా చెప్తాము. ఇక్కడ అందరూ కూడా మాజీ కౌన్సిలర్లు, ఎంతో అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా పెద్దలు అందరూ ఉన్నారు. మనందరం కలిసి మేము ఒకటే మాట చెప్తున్నాం, నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచడానికి, రోడ్లు వేయించడానికి, గతంలో శేషారావు గారు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామనేటువంటి మాటను కూడా తెలియజెప్తూ, దాంతోపాటు నిడదవోలు నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి దీక్షాకాంక్షణ బుద్ధులమై ఉన్నామనేటువంటి మాటని అందరికీ తెలియజెప్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ధన్యవాదాలు. నిడదవోలు మండలం సూరాపురం గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల మాజీ ఎంపీపీ, సొసైటీ అధ్యక్షులు, మండల సచివాలయం ఇన్ఛార్జ్, ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి జగన్ గారు పెన్షన్ కూడా పెంచుతున్నారమ్మా, మళ్ళీ పెంచుతారు. జగన్ వచ్చారు.
ఏమ్మా బాగున్నారమ్మా? ఏం చెప్పాలమ్మా నాకు? జగన్ గారు ఏం చేస్తున్నావమ్మా? నేను ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ఎప్పుడు ఉన్నా చూస్తాను డైరెక్ట్గా. మీకు కరెక్ట్గా ఆఫీస్ 10 నిమిషాలు కూడా కాదు నాకు మీద చక్కగా డెవలప్ చేస్తాం. టౌన్ అంతా కూడా చూశారు కదా, ఇక్కడ కూడా ఊరంతా చేస్తాను. ఈసారి లేట్ అయింది కొద్దిగా, అది అంత రోడ్డు రైలు తెలిసింది కదా. మరి రేపు చంద్రబాబు నాయుడు వస్తారు, చూసారుగా శాంపుల్. జాగ్రత్తగా 2 ఓట్లు, ఒకటి ఎంపీ, ఇంకోటి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తాం. మరి ఓహో సూపర్. అయితే నేనేం చెప్పక్కర్లేదు. రోడ్డు కలిపారా పంచాయతీలో? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 37,750 రూపాయలు, 5 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నరసరావుపేట టీడీపీలోకి వరద ప్రవాహాల చేరికలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 5వ వార్డు క్రిస్టియన్ పాలెం పసుపుమయమైంది. 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు ప్రజల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో పోరాడతామని అన్నారు. కూడా ఏదైతే 20 లక్షల మందికి ఇస్తా ఉన్నారో దాన్ని మళ్ళీ పెంచి 46 లక్షల మందికి ఇవ్వమని చెప్పి దళితులు అడుగుతా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. తప్పకుండా కూడా ఇది ఏదైతే కరెంట్ ఉందో దాని ఛార్జీ తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినవి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేవి, మీ నిత్య జీవితంలో ఉపయోగపడేవి, రోజు జీవితంలో ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా లేకుండా మీకు ఇల్లు గడవటం అనేది ప్రతి నెల కూడా కష్టమైన స్వామి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ తీసుకుంటా ఉంది తెలుగుదేశం పార్టీ అని మీ అందరూ తెలియజేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే, ఈ రోజు ఎవరైతే వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారో, ఎవరైతే వచ్చి అరవింద్ బాబు గారిని మమ్మల్ని బలపరచడానికి వచ్చారో, ఆశీర్వదించడానికి వచ్చారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇందాక చెప్పారు కదా, మీరందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఈ వార్డులో అడగండి అని చెప్పి, అడిగేటప్పుడు ఒకటే క్వశ్చన్ అడగండి. వాళ్ళందరినీ కూడా ఇవన్నీ చెప్పి ఒకటే ప్రశ్న అడగండి. ఈ పథకాలన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయని చెప్పి ఒకటే అడగండి. అయ్యా, ఈసారి ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ నిజాయితీగా ఉన్న వారికి ఓటేయమని చెప్పి అడగండి. ఎటువంటి కరప్షన్ చేయని వారికే ఓటేయమని చెప్పి అడగండి. మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికే ఓటేయమని అడగండి. ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఏ ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకే ఓటేయమని అడగండి. అందుబాటులో లేకపోయినా పని చేస్తున్నారుగా. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఏ ఎంపీ క్యాండిడేట్ పనుల విషయంలో, అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని, నర్సరావుపేటని పరిగెత్తిస్తారో
వారికే ఓటు ఏమని చెప్పి అడగండి. ఎవరిని కూడా మనం భయపెట్టి అడగాల్సిన అవసరం లేదు, మరీ ప్రాధాన్యపడి అడగాల్సిన అవసరం లేదు. మనం గర్వంగా వెళ్ళి అడుగుతాం, ఇదిగో మేము చేసే పనిది, మేము చేయబోయే పనిది. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించేటప్పుడు ఈ 3 కూడా చూసుకోండి. చిత్తశుద్ధి ఉందా, నీతి ఉందా, ఎప్పుడు అందుబాటులో ఉంటారా, ఇది చూసుకొని మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి, మీ ఎంపీ క్యాండిడేట్ కి ఓటు వేయమని చెప్పి అడగండి. ఎందుకంటే ఆనంద్ బాబు అన్నారు, మీకు అవసరం అనుకుంటే ఈ సందు తిరిగి అలా నడుచుకుంటూ వస్తే నాకు తెలిసి ఒక 10 నిమిషాలు వస్తారా, 5 నిమిషాల్లో 5 నిమిషాలు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన చేస్తే డాక్టర్ పని చేస్తాడు, లేకపోతే ఎం అనిల్ కుమార్, ఎం సుభాష్, కే లాంజర్, మంగళాకయ్య, పి పీటర్, పి ఇనామల్, తరుణ్ శ్రీరామన్, చిరంజీవి శ్రీరామ్ కలుగుతున్నాయి. ఎం నాగార్జున, కె శర్మ, పి మోహన్ రావు, కె పోలయ్య, కె శ్యామ్సాద్, కె నాగేశ్వరరావు, బాణ సంకల్ప మనిషికైనా ఒక్కసారి ఎం మర్యాదాసు భయపడితే ఉండాల. ఈ నాగమ్మ, ఈ మర్యాదాసు, కోటయ్య, కోటి, కోసమ్మ, మొత్తం 70 కుటుంబాల పేర్లు ఇచ్చున్నారు. శుభపరిమాణం. అదేవిధంగా ఇంకో చోట కూడా జాయినింగ్ ఉన్నాయి. వెళ్ళవలసిందిగా అంటే మీకు అందుబాటులో ఉంటాడు. అంతేనా? నేనున్నాను అనుకో, ఉంటే జిల్లాలో ఉంటా, గుంటూరు జిల్లాలో ఉంటా, లేకపోతే పార్లమెంట్ ఉంటే ఢిల్లీలో ఉంటా. నేనేమి ఎంపీ గెలిచి హైదరాబాద్ లోనో ఇంకో దగ్గర బలాదూరం తిరగను. కాబట్టి మీ అందరినీ కోరేది ఉంటే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకే మీ ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాము. వాళ్ళందరూ వాళ్ళు ప్లాట్లు పంచుకుని ఆపడం జరిగింది. అన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. అదేవిధంగా ఎవరైతే 22 సెంట్లలో మరి బీ ఫామ్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. మరి వాళ్ళకు కూడా అండగా ఉన్నాం మనం. ఆ రోజుల్లో కూడా మీరందరూ కూడా బయటికి రాని పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి దుర్మార్గాలు, అవినీతి పనులు కానీ, భూ కబ్జాలు కానీ జరగకుండా ఉండాలంటే రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మీకు మనవి చేస్తూ అందరూ కూడా ఇటువంటి ఉద్యమకారులు, ఇటువంటి ప్రజానాయకులు కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా మనం కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాధ్యత మనది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన బాధ్యత మనది. అదేవిధంగా మనం అందరం కూడా అంబేద్కర్ గారు అడుగుదల నడవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి. ఒక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా మన బతుకులు మనం కాపాడుకోవాలంటే అందరం కూడా సైకిల్ గుర్తు ఓటు వేయాలి, టీడీపీని గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలి. మీ అన్న అరవింద్ బాబుని మీరు గెలిపించుకోవాలి. బాధ్యత మీకున్నా. ఇప్పుడున్న వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాను. రేపు ఎలక్షన్స్ రోజు ఎవరైనా అడ్డం వస్తే గనక మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి సభ మొత్తం తెలియజేస్తున్నా. ఇప్పుడే ముందుగానే హెచ్చరిక జారీ చేస్తున్నా. మీకు నిజమైన వైసీపీ కార్యకర్తలు దమ్ము ధైర్యం ఉంటే దూరంగా పారిపోండి. ఇదే ఉత్తరక ఇక్కడ 5వ వార్డు మొత్తం కూడా 1 సైడ్ అయింది. రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి 2000 మెజార్టీ వస్తుంది. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని, రాష్ట్రాన్ని మళ్లీ గాడిని పెట్టాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని అన్నారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. అందుకే తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. పెద్దలు, పూజ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రజాగళం సభ విజయవంతమైంది. సభ విజయవంతాన్ని సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇదే ఉత్సాహంతో మే 13 జరగనున్న ఎన్నికల పోలింగ్లో ప్రతి ఓటరు కమలం పువ్వుపై 2వ బటన్ గాజు గ్లాస్ గుర్తుపై నొక్కి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ మీటింగ్ అయ్యేంత వరకు ఉండాలి. అది ఏ పని వచ్చినా కూడా మీరు ఇక్కడ రావచ్చు. సరే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. జెండాలెగరై తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో కొవ్వలి రామ్మోహన్ అన్న జెండాలెగరై యువగలంలో లోకేష్ అన్నతో పల్లె పల్లెలు సాగిపోదము. దోపిడి పాలన తరిమి కొట్టగా అన్యాయంపై అగ్గిరవ్వనై దగా పడ్డ మన బతుకులకు రామ్మోహన్ తో అడుగులు వేద్దాం. తెలుగుదేశం జెండా బట్టి ప్రపంచనాన్నే సృష్టిద్దాము. జెండాలెగరై తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో పేద ప్రజలకై పుట్టినవాడు తెగువగల్ల రామ్మోహన్ నాయుడు. కొవ్వలి సంస్థే స్థాపించను రా, ప్రజాసేవలో ముందు నడిచరా, విద్యార్థులకు ఆసరయ్యరా, నిరుద్యోగులకు బాసటయ్యరా. తెలుగుదేశం జెండా బట్టి కొవ్వలన్నతో కదులుదాము రా. జెండాలెగరై తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో నర్సాపురంలో గడప గడపలో పెద్ద కొడుకులా నిలిచినాడురా. నిరుపేదలకు ఇల్లు కట్టెరా, ఉచిత వైద్యం ఇప్పించినాడురా. కొవ్వలి ఫౌండేషన్ పేరుతో సేవలు ఎన్నో చేసినాడురా. తెలుగుదేశం జనసేన కదం దొక్కిరా మోహన్ అన్నతో జెండాలెగరై తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో మెచ్చిన చంద్రబాబుతో రణగర్జన మన పవను అన్నతో పులిబిడ్డ మన లోకేష్ అన్నతో యువగలంలో అడుగులో అడుగై నర్సాపురంలో సమరశంకమై కొవ్వలి రామ్మోహన్ సైన్యమై వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి తరిమి కొట్టరా. జెండాలెగరై తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో మన ప్రియతమ నాయకులు గౌరవ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హార్దిక స్వాగతం పలుకుతూ నర్సాపురం రేపటి ఎలక్షన్ గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు, రేపటి తరం గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు, తరతరాల గురించి ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
1995 నుంచి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆకర్షణ కృషి చేస్తూ భావి భవిష్యత్తును నిర్మిస్తూ వేలాది మంది ఇంజనీర్ని వేలాది మంది సైంటిస్ట్ని తయారు చేసిన మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి హార్దిక బృందవంతంతో అభినందనలు చేస్తారు. ఇక్కడే కొవ్వాలి ఎత్తిరాజు రామ్మోహన్ నాయుడు మొన్న అమెరికాకు పోయాడు, మళ్ళా నా మీటింగ్ ఉందని మళ్ళా పరిగెత్తాడు. 30 సార్లు అక్కడికి ఇక్కడికి తిరిగేశాడు. అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవరం మారిగా తయారయ్యింది. అలాంటి మీలో సమర్థులున్నారా లేదా? తెలుగుదేశం జనసేన కదం దొక్కి రామ్మోహన్ అన్నతో జెండాలెగరై, తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో. రాష్ట్రం మెచ్చిన చంద్రబాబుతో రణగర్జన మన పవను అన్నతో, పులిబిడ్డ మన లోకేష్ అన్నతో, యువగలంలో అడుగులో అడుగై నర్సాపురంలో సమరశంకమై కొవ్వలి రామ్మోహను సైన్యమై వైసీపీ ప్రభుత్వాన్నే గద్దెదించి ఇక తరిమి కొట్టరా జెండాలెగరై, తెలుగుదేశం జనసేన జెండాలెగరై నర్సాపురంలో. డోన్ వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో బుగ్గన మాట్లాడారు. కారు డ్రైవ్ చేస్తూ డోన్ అభివృద్ధి చూపిస్తా రావాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. బడులు, రహదారులు, ఆలయాలు అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడిస్తారా? తాగునీరు, సాగునీరు, ప్రజలకు ఆసుపత్రికి నిర్మించినందుకు ఓడిస్తారా? ప్రజల పక్షాలు గెలిచి నిలిచిన చరిత్ర మాది అని అన్నారు. వైఎస్ఆర్ చేసినవి కాకుండా మీరు స్వతంత్రంగా చేసిన ఒక్క పని చెప్పండి, మీ సొంతూరు దగ్గరికి మీరు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. కోట్ల విజయభాస్కర్ సీఎం అయ్యాక 1993లో జరిగిన బై ఎలక్షన్స్లో మీరు తొలిసారిగా పోటీ చేశారు. 1951లో పుట్టిన మీరు రాజకీయం చేసింది 41 ఏళ్ల తర్వాత. మీ తండ్రి సీఎం అయ్యాక యంత్రాంగం మొత్తం పెడితే 10,000 పైచలకు ఓట్లతో గెలిచిన చరిత్ర నీది. 30 సంవత్సరాల పదవి అధికారానికి అతీతంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాను. కోట్ల విమర్శలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ఎంత ఖాళీ చేస్తాను డిమాండ్ కామెంట్. వైసీపీ క్యాడర్ అంతా వైసీపీ అసంతృప్తివాదులు కొంతమంది ఉంటారు. ఆ అసంతృప్తి కారణమేమో వాళ్ళకే తెలుసు. అసంతృప్తివాదులు కొంతమంది పోతారు, తృప్తివాదులు వచ్చే వారం నుంచి రాబోతున్నారు. కారణం వచ్చేసి ఒకటి ఎలక్షన్లలో ప్రచారంలో భాగము, రెండవది మా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని మనం భావిస్తాం. ప్రత్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా పలు చోట్ల పలు వ్యాఖ్యలు చేయడం అయిపోయిందన్నమాట. అదేవిధంగా నిన్న కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారన్నమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని ప్యాట్లో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి మంత్రిగానే ఉంటాడు. కీలకమైన శాఖలు ఏవైతే ఉంటాయో కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అది ఒక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ ఉంటాడన్నమాట. అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది?
మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1993లో పోటీ చేశారు, కరెక్టేనా? మీ పుట్టిన సంవత్సరం అండి 1951. అంటే 93కు మీకు ఎన్ని ఏండ్లు? 42 ఏండ్లు అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచిన. అయితే కాంగ్రెస్ పార్టీలో మీ ఫాదర్ ఉండి మీ తండ్రి గారైన విజయభాస్కర్ రెడ్డి గారు యాక్చువల్గా రాజకీయంగా ఆయన రాజకీయ జీవితము సమాప్తం అనేది ఎవరి వలన జరిగిండేది? తెలుగుదేశం. మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కంటెస్ట్ చేస్తూ మళ్ళీ అది గర్వంగా, అంటే మీ తండ్రి గారి చరిత్ర ఇంట్రొడక్షన్గా మీరు వాడుకుంటూ మీ తండ్రి గారి రాజకీయ చరిత్ర అంతంగా అయ్యేదానికి కారణమైన టీడీపీ పార్టీని మీరు చేరి మళ్ళీ అది గర్వంగా నేను టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ మీరు ఈరోజు క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీకంత సేవ చేయడం జరిగింది, కరెక్ట్? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు నిలబడడం లేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు మీకు మీ కుటుంబానికి 2004 తర్వాత ఎంతో సహాయం చేశారు. అది మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా, లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలి? ఇదేంటండి, నాకు అసలు ఈ లాజికే అర్థం కాలే. సీనియారిటీ పెద్ద ఆయన అంటారు, ఇప్పుడు పెద్ద ఆయన పోస్టు మీరు 3 సార్లు ఎంపీ అంటున్నారు. మీరు ఒక్కసారి ఏమేమి సాధించినారు కర్నూలు పార్లమెంట్ అని చెప్పగలరా? ఒకటి ఇది నేను సాధించినాను అని చెప్పగలరా? 5 సంవత్సరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేను మంత్రిగా ఉండగా మన ప్రభుత్వం వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వలన ఏమేమి సాధించినానో నన్ను చెప్పమంటారా? గాజులదిన్న ప్రాజెక్టుకు ఎమ్మిగనర్కు నీళ్లు, డోనుకు నీళ్లు, కర్నూలుకు అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు, గోనగండ్ల మండలానికి వ్యవసాయానికి, కోడమూరు మండలానికి వ్యవసాయానికి నీళ్లు అందించే గాజులదిన్న ప్రాజెక్టుకు ఇంతవరకు యాక్చువల్గా అష్యూర్డ్ వాటర్ లేదు. వర్షం నీళ్లు తప్ప అష్యూర్డ్ వాటర్ లేరు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో భారీ మద్యాన్ని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సోమలింగంపాలెం గ్రామంలో గడ్డిమేటలో దాచిన 49.35 లక్షల విలువ చేసే అక్రమ గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 3గురిని అరెస్ట్ చేసి అన్ని కోణాల్లో పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు. బ్రాండ్ చుట్టూ సరౌండింగ్ రౌండ్ మనీ ఫోటో ఒక మంచి వర్క్ జరిగింది. ఈ సీజర్ ఒక
వెహికల్ చెకింగ్స్ని చేసేటటువంటి క్రమంలో సుమారు 11 గంటలు ఆ టైంలో మనకి ఒక ఇద్దరు మనుషులు వాళ్ళకి సంబంధించి ఒక 5 కేసులు అనేటటువంటి NDPLని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని వాళ్ళు తీసుకెళ్తూ మనకి మునగపాక ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీం ఏదైతే ఉందో దానికి వాళ్ళకి దొరకడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మీదట ఈ మెటీరియల్ అంతా కూడా సోమలింగంపల్లి అనేటటువంటి ఒక విలేజ్ దగ్గర ఇంకా ఎక్కువ మొత్తంలో కేసుల్లో ఇవి ఉన్నాయనేటటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కడికి కూడా వెళ్ళి ఆ మెటీరియల్ని కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఇవి 39,168 వాటర్ బాటిల్స్గా ఉన్నాయి. దీని మీద రాయల్ బ్లూ మాల్ట్ విస్కీ అనేటటువంటిది రాయబడి ఉంది. ఇది గోవాలో మ్యానుఫ్యాక్చర్ కాబడినట్టు దాని మీద అయితే ఉంది. పూర్తిగా దానిని విచారించవలసిన ఇదైతే ఉంది. దానికి సంబంధించి ఫార్వర్డ్ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాక్వర్డ్ లింక్ ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి పూర్తిగా మనం దాన్ని ఇంట్రాగేషన్ చేయడం వల్ల, ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల మనం తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 3ని మనం ఐడెంటిఫై చేయడం, ఆ కేసుకు సంబంధించి ఏదైతే దాన్ని క్యారీ చేస్తున్నారో, అలాగే ఎవరైతే దాన్ని ఒక డంప్ రూపంలో ఈ ఫీల్డ్లో పెట్టున్నారో, ఒక పాకలో పెట్టున్నారో వాళ్ళని మనం ఈ పోలీస్ వారు అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎలక్షన్ పర్పస్ ఇది దాదాపు 49,35,000 వరకు విలువ ఉంటుంది. 49,35,000. దీంతో పాటు ఒక 2 మోటార్ సైకిల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కాకినాడ జిల్లాలో ఇటువంటి ఇంకా ఉన్నాయని చెప్పాను. ఇదే టీం ఏమైనా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని అయితే ఫామ్ చేశాము. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా చేసేటటువంటి కృషితో పాటు ప్రత్యేకమైనటువంటి నిఘాకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియోగించి ఎక్కడెక్కడ ఇలాంటి డంపులు కానీ ఏమైనా తీసుకొచ్చి ఉన్నా వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి చర్య తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వెహికల్ చెకింగ్స్తో పాటు ఇప్పుడు మనం డైనమిక్ వెహికల్ చెకింగ్స్ని కూడా ఇంటెన్సిఫై చేసాము. సో దానిని బేస్ చేసుకొని కూడా మన ఎలక్షన్ సందర్భంగా ఈ కోడ్ సందర్భంగా ఉన్నటువంటి అన్ని రూల్స్ని ఎన్ఫోర్స్ చేస్తూ ఎఫ్ఎస్టీస్, SSTs, అంటే SSTs దీని తర్వాత వస్తాయి, FSTస్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ చెక్ పోస్టులను డైనమిక్ వెహికల్ చెకింగ్తో కొద్దిగా ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తాం. రానున్న రోజుల్లో ఇంకా మరింత ఎక్కువగా ఈ సీజర్స్ వాటి మీద దృష్టి పెడతాం. చోడవరంలో మొన్న ఇష్యూ జరిగిందండి, పొలిటికల్గా సంబంధించి. దాని మీద ఏమైనా కేసులు అవి నమోదు చేశారు సార్? ఈ నెల 6వ తేదీన అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలంలో పోలీసులు రాబడిన సమాచారం మేరకు పెద్దపేట గ్రామం గంగాలమ్మ దేవాలయం వెనుక అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 590 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 30,40,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. కేసు పూర్తిస్థాయి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. నాగరాజు ఎక్కడున్నా స్టేషన్ సార్? ఆ విజువల్ తీసుకున్నారా? లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఆ విజువల్ కూడా తీసుకున్నాం. కొత్తకోట సిఐ గారికి మరియు ఎస్ఐ రోలుగుంట, ఎస్ఐ రాజుకుంట సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి రాబడిన సమాచారం మేరకు గంగాలమ్మ టెంపుల్, పెద్దపేట విలేజ్, రోలుగుంట మండలికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తోటలో కొంత గాంజా మెటీరియల్ ఉన్నట్టు, అది లోడ్ కాబడుతున్నట్టు వేరే దగ్గరికి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ దాడి చేయగా 590 కేజీల గాంజాతో పాటు ఒక 3
ఈ మెటీరియల్ని వేరే దగ్గరికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి, పైలట్ చేసేదానికి సిద్ధంగా బైకులతో పాటు ఉండడం అనేటటువంటిది గుర్తించి వాళ్ళందరినీ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఒక 268 గాంజా ప్యాకెట్లుగా ఇది 590 కేజీలు గాంజా. ఈ వెహికల్స్తో కలిపి మొత్తం సీజర్ యొక్క విలువ 30,40,000 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ ఉన్నటువంటి అక్కడ చెరువురు అనే ఒక విలేజ్ దగ్గర నుంచి ఒరిస్సా వైపు నుంచి వచ్చినట్టు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఫామ్ చేసి దీని యొక్క ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింకేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసుకి సంబంధించినటువంటి అందరినీ కూడా చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రధానమైనటువంటి భూమికి పోషించినటువంటి కొత్తకోట ఇన్స్పెక్టర్ ఎస్ఐ రౌలుగుంట వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి టీమ్స్తో చేసినటువంటి కృషి వలన ఈ మంచి ఒక సీజర్ అనేటటువంటిది జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే వాళ్ళకి రివార్డ్స్ మరియు ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇది ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా జైపూర్ దగ్గరికి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒరిస్సా బార్డర్ నుంచి మనకి రావడం జరిగింది. సార్ మన ఉపాకులను మత్యం పట్టుకున్నారు సార్. ఇది అయిపోతే నాకు ఎలా తెలుసు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.